ఏమండి, మంచి కోసం తలపట్టే మీ ప్రయత్నం నాకెందుకో చెడుగా అనిపిస్తుందండి. మీకు ఏదైనా జరుగుతుందేమోనని చాలా భయంగా కూడా ఉంది. చూడు శాంభవి, మన ఇలవెలుపు ఆ దుర్గమ్మ తల్లి, ఈ ఇంటి వారసురాలు అరుంధతమ్మ. అరుంధతమ్మ ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమోనండి, నాకు తెలియదు. కానీ ఆ అడవి మృగం భయంకరం మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమోనని, ఆ ఎమ్మెల్యే కౌన్సిలర్ వాళ్ళందరూ మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని నాకు నా మనసులో చాలా భయంగా ఉందండి. చూడు శాంభవి, రాజకీయం, రౌడీయిజం, చట్టం మూడు మూకమ్మడిగా వచ్చినా సరే నన్నేం చేయలేవు. చూడండి, మీ గొప్పతనం నాకు బాగా తెలుసండి. కానీ ఆ దుర్మార్గుడు రాక్షసుడండి, మానవ రూపంలో ఉన్న మృగం మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను తట్టుకోలేనండి. నన్ను పిరికివాడిని చేయాలని చూస్తున్నావు శాంభవి? లేదండి, నన్ను ఒంటరి చేయొద్దని, నాకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నానండి. నీకు అన్యాయం జరుగుతుందని నేను నమ్ముకున్న ఆశయాన్ని గంగలో కలపమంటావా? చెప్పు శాంభవి, చెప్పు. లేదండి, అలా చేయమనలేదు. ఈ దుర్గమ్మ గుడి చుట్టూ 10 ఎకరాల పొలం ఉందండి. ఆ ఎకరాల పొలం చాలా కోట్లు విలువ చేస్తుందండి. దానికోసం ఈ దుర్మార్గులు మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనని నాకు చిన్న భయం, అంతేనండి. చూడు, వాళ్ళు మరో జన్మెత్తినా నన్నేం చేయలేరు. ఆ సంపద వాళ్ళకి దక్కనివ్వను. ఈ గద్వాల ప్రజల కోసం నేను, నా కుటుంబం కర్పూర హారతిలా కరిగిపోతాం తప్ప వాడికి భయపడే ప్రసక్తే లేదు. ఏవండి, నా మాట విని వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. రాజు శబాస్! ప్రజల కోసం కర్పూరంలా కరిగిపోతున్న నీ ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. ఎవరు నువ్వు? ఎవరి పేరు వింటే పసిపిల్లలపై పాలు తాగడం మానేస్తారు? ఎవరి అడుగులు తిరుగుడు వింటే అడవిలోని ఘోర మృగాలు సైతం ప్రాణభీతితో పరుగులు పెడతాయో? ఎవరి అడుగుల చప్పుడు వింటే 3 రాష్ట్రాల పోలీసులు ప్రాణభీతితో పరుగులు పెడతారు? ఆ భీకర భయంకర కిరాతక కర్కోట గంగార రూపం పారివండురా పైన ఉండిరా. ఓ, నువ్వేనా భైరవా? అడవిలో ఆకులు అలములు మేయిక ఈ జనంలోకి ఎందుకు వచ్చావు? చెప్పు. మా ఎమ్మెల్యే పశుపతిని నీ దగ్గరకు పంపిస్తే వాళ్ళను తిట్టి పంపించావట. నీకు ఈ భూమి మీద బ్రతకాలని లేదా? ఏ భైరవా, ఒకడి చావు బ్రతుకులను నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అంతా పైవాడు చూసుకోవాలి, ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. ఆ పై వాడికి సైతం ముచ్చెమటలు పట్టించగల భైరవుణ్ణిరా, చాలా భైరవుణ్ణిరా. మర్యాదగా నేను చెప్పేది విను. ఆ నిధి తాలూకా మ్యాప్ను మా సొంతం చేయి. నిన్ను ఈ గద్వాల్ని ఉనికిలో లేకుండా చేస్తా. ఈ గద్వాలకు చరిత్రపటం లేని ఉనికిని తయారు చేసి ఈ ప్రజలను నిన్ను అక్కడ సవాలుగా మారుస్తా. భైరవా, ఈ బెదిరింపులకు బెదిరిపడి ఆ సంపదని సొంతం చేయను. చూడు భైరవా, నేను బ్రతికుండగా ఆ సంపదను నీ చేతికి దక్కనివ్వను.
దక్కనివ్వ, నేను చూస్తా. మర్యాదగా మా దారికి వచ్చావా సరే, లేదా నీ భార్యను కిరాతక క్రూరంగా ఈ ప్రజానికం చూస్తుండగా దాని ఒక్కొక్క దుస్తులు తీసి నగ్నంగా ఇక్కడ నిలబెట్టి నా అనుచరుడు శివాని శక్తిని నీ కళ్ళ ముందు నీవు చేసే పని చేయిస్తా. ఏ భైరవా, ఏం కూసావురా? శివా, ఈ ఇంద్రుడిని ఆ ఇంద్రుడి దగ్గరికి పంపమని కబురు వచ్చిందిరా. ఇక వీడు మన మాట వినేలాగా లేడు. వీడిని పట్టుకొని మన దుర్గమ్మ ఆలయానికి ఈడ్చుకురండిరా. శాంభవి, కంచిలో కంచి పట్టు చీరలా కలకలలాడిపోతున్నావే. నీవైనా నీ మొగుడికి చెప్తే ఈ రోజు నీకు ఈ గతి పట్టేదే కాదు కదే. నీ మొగుడిని ఈడ్చుకెళ్ళాం, నీవు మా దగ్గరికి వస్తావు. ఒరే భైరవా, నా చేతులు కట్టేసి ఆడదాని మీద అంటరా నీ ప్రతాపం? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి కట్లు విప్పు చూడరా. కలియుగంలో ఆ కౌరవులకు పట్టిన గతి నీకు పట్టిస్తాను. శివా, శక్తి, సింహం సింహం పోలులో ఉండి కూడా గర్జిస్తుందిరా. వీణేం చేద్దాం? బాస్, సజీవ దగ్నం చేద్దాం బాస్. వద్దురా, వీడి ప్రాణం తీసే ముందు వీడి భార్య శీలాన్ని రంజున నంజుకుందాం. ఆ తర్వాత ఈ అడవిలోని ఆ దుర్గమ్మకు వీడి తలని రక్త తర్పణం చేయండిరా.